మొత్తం మీద 1.2 to 1.3% వస్తుంది. యాక్చువల్గా లెస్ దాన్ 2% బడ్జెట్ కనుక ఉంటే అందులో ఓన్లీ కన్స్ట్రక్షన్స్కే సరిపోతుంది. అంటే స్టాఫ్ రిక్వైర్మెంట్, స్టాఫ్ శాలరీస్ కానీ లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ సరిపోతుంది. మోర్ దాన్ 2.5% కనుక ఉండేటట్టయితే మొత్తం కావాల్సిన ఈ మెడిసిన్స్ కానీ మిగతా వాటి కానీ ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే అట్లీస్ట్ 2.5% ఉండాలి. మామూలుగా WHO ప్రకారం అయితే 5% ఆఫ్ ది జీడిపి హెల్త్ బడ్జెట్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 2.5% అని ఉంటే మీట్ అవుతాము. తర్వాత ఇప్పుడు ఈ బయలాజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వేగో వెళ్తున్నారు. అంటే దాంట్లో దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ చిప్స్ తయారు చేయడానికి కానీ లేకపోతే ఏదైనా MRI, CT స్కాన్లు మిషన్స్ తయారు చేయడానికి కానీ ఇతర కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటిని ఇంపోర్ట్ చేసుకున్న ఆ కాస్ట్లు పెరుగుతున్నాయి కాబట్టి దానికి మేక్ ఇన్ ఇండియా పాలసీని దీంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం అనమాట. అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, పారా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నిజంగానే ఇప్పుడు హాస్పిటల్స్లో కనుక ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉండట్లా. ఆ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ని 1 lakh పీపుల్ని ట్రైన్ చేయడానికి 1000 crores అలాట్ చేయడం అంటే మంచి సూచనే, కానీ అది సరిపోదని మా ఉద్దేశము. నెక్స్ట్ వీళ్ళని ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళని ట్రైనింగ్ చేయాల్సిన వాళ్ళు డాక్టర్స్, క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండాలి. ఆ క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా బాగా తక్కువ ఉన్నారు మన ఇండియాలో. చాలా చోట్ల ఇప్పుడు మనకున్న టీచింగ్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ డెఫిషియన్సీ ఉంది, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ డెఫిషియన్సీ ఉంది. మరి వీళ్ళకి టీచింగ్ ఇవ్వాలంటే వాళ్ళ సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం చూస్తే వీళ్ళకి స్టాండర్డైజేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి స్టాండర్డైజేషన్ కూడా ఉండాలి. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కేర్ కోసం కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి సూచనలు చేశారు. అది కూడా మంచిదే. ఓవరాల్ ఇంకో రకంగా మనం చూస్తే ఎక్కువగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బీపీ, క్యాన్సరు, ఇలాంటి హైపర్ టెన్షన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అది బాగా ఎపిడమిక్ లెవెల్స్కి వచ్చేస్తున్నాయి అనమాట. ఆ ఎపిడమిక్ లెవెల్స్ రావడం వలన దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి సెన్సిటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా క్యాన్సర్కి డ్యూటీ ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా డబ్బులు కనీసం 25 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మన రాష్ట్రానికి కూడా అంటే తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకి ఒక సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఒక సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, MGM క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాగా మనకు సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఒక చొరవ తీసుకుంటే బాగుండేది. దాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని దాన్ని కూడా ముందుకు తీసుకుంటే వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశము. యాక్చువల్గా మేము ఇంతకుముందు ప్రజారోగ్య తరఫున మేము గత ప్రభుత్వంలో విన్నపం చేయడం జరిగింది. అందరం కలిసి టీం మెంబర్స్గా విన్నపం చేయడం, ఒక సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు టూరిజం హబ్స్ అని పెట్టారు, మెడికల్ టూరిజం హబ్స్ అని పెట్టారు. దాన్ని ట్రైనింగ్ సెంటర్స్ అవి చేస్తామని కూడా అంటున్నారు. మెడికల్ టూరిజం హబ్స్లో అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ దాంట్లో ట్రైన్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ కావాలి. దానికి కూడా రిక్రూట్మెంట్ కావాల్సి వస్తుంది. బేసిక్గా ఏంటంటే ఒక కంట్రీలో ఒక డైలీ అని ఉంటుంది, అంటే డైలీ అడ్జస్టెడ్ లైఫ్ స్పాన్ అనమాట. అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ హెల్త్. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ నియరింగ్ 70 years. నాకు ఏమీ హెల్త్ ప్రాబ్లం లేక 70 years కనుక నేను ఉంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ లైఫ్. అలా కాకుండా సపోజ్ నాకు సమ్ ఇల్నెసెస్ ఉంటే దాన్ని డైలీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటాం అనమాట. దాంట్లో అవి కనుక అప్పుడు తగ్గితే సపోజ్ 20 years బట్టి నేను సఫర్ అవుతున్నాను అనుకోండి, ఈవెన్ దో ఐఎమ్ 70 years, ఐఎమ్ 50 years ఓన్లీ. కాబట్టి ఇలాంటి సూచికలు కూడా మనం ముందుగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే బేసిక్గా ఇందులో మొత్తము ఫార్మాకి పారామెడికల్ స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, కానీ మామూలుగా డ్రగ్స్ గురించి అడ్రస్ చేస్తే బాగుండేది. ఇప్పుడు PHCలో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ముఖ్యంగా చాలామంది రూరల్ పీపుల్ అంతా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్తారు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి వెళ్తుంటారు. అట్లాంటి వెళ్ళిన చోట వాళ్ళకి కంటిన్యూస్ మెడికల్ సప్లై ఉండాలి, డ్రగ్స్ డెఫిషియన్సీ లేకుండా. దానికి కూడా బడ్జెట్ అలొకేషన్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మెంటల్ ఇల్నెస్లకి అడ్రస్ చేయడము, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్కి ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, పోస్ట్ కోవిడ్ డిజిటల్ మీడియా మూలన ఇద్దరు పేరెంట్స్, వర్కింగ్ పేరెంట్స్ పిల్లల మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. దానివల్ల చాలామందికి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. డిజిటల్
టాక్సిసిటీ వచ్చేసి దాని మూలంగా చాలామంది బిహేవియరల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ మెంటల్ హెల్త్ సెంటర్స్ పెట్టడం, తర్వాత వాళ్ళకి కొన్ని మెంటల్ హెల్త్ సెంటర్స్కి ఎక్కువ అటాచ్మెంట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎస్, అలాగే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సోషల్ యాక్టివిస్ట్, ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. ఎస్, టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన కొంచెం డ్రాప్ అయినట్టున్నారు. మనం ట్రాన్స్పోర్ట్ శాఖకి సంబంధించి ఇప్పుడు మనకేంటంటే ఆటో సెగ్మెంట్లో ఈవీ ఇవాల్వ్మెంట్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఈవీ ముందుగా ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో వస్తుంది, ఎందుకంటే 2 వీలర్స్ 4 వీలర్స్లో చాలా ఎక్కువ చూస్తున్నాము. కానీ ఇప్పుడు హెవీ వెయిట్ వెహికల్స్ కోసం ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, ఎంత స్మూత్, దానికి మారటానికి కాస్ట్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ అ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ మీరు గవర్నమెంట్ నుంచి ఆ ప్రకారంగా ఏదైనా సబ్సిడీ విషయం మీద మాట్లాడుకుందాము, అలాంటి విషయాల మీద ఏ విధంగా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు అనేది కొద్దిగా మాకు హైలైట్ చేస్తారండి ఆ విషయం మీద. వాస్తవంగా ఏంటంటే మనకి ప్రధానంగా హెవీ వెహికల్స్ కానీ లైట్ వెహికల్స్ కానీ సాంప్రదాయ ఇంధనం ఇటు డీజిలు, పెట్రోలు. ఇప్పుడు మనకి జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఈ పొల్యూషన్, ఈ సిటీస్లో పొల్యూషన్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఒక అభిప్రాయంతో తర్వాత సిఎన్జి వెహికల్స్ సిఎన్జితో నడిచి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు సిఎన్జి అది కొంచెం కాస్ట్ తక్కువ, తర్వాత మనకి కొంచెం అది తక్కువ పొల్యూషన్ వస్తుందన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చినా కానీ అది దాదాపు ఇప్పుడు డీజిల్ రేట్ అయిపోయింది. ఈ బడ్జెట్లో గాను కొంచెం ట్యాక్స్ తగ్గించారు. అది రేపు 2 నెలల్లో కానీ అది ఎంత తగ్గుతుందంటో మనం చూడాలి. ఇకపోతే ఏంటంటే మనకి అంతర్జాతీయ స్థాయిలో కూడా మన భారతదేశం ఉండాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం BS2 BS3 వాహనాల కంప్లీట్ ఆపేసేసి BS4 వాహనాలనే ప్రవేశపెట్టారు. ఇప్పుడు BS4 కూడా ఆపేసి BS6 వాహనాలు ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే వీటికన్నా కూడా ఈవీ వెహికల్స్ ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ దాని మీద శ్రద్ధ పెడుతున్నాయి. వాటికి కొంచెం సబ్సిడీలు అవన్నీ కూడా ఇస్తున్నారు, ఈ పన్ను రాయితీలు అవి కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఇంకొక పరిస్థితి ఏముందంటే ఈవీ వాహనాల వల్ల సహజంగా మనకి రోడ్డు మీద అయితే పొల్యూషన్ రాదేమో కానీ ఇప్పుడు అది కూడా ఆ బ్యాటరీలు ఆ ఖననం చేసేటప్పుడు అది కూడా చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి కొంచెం అడ్వాన్స్గా ఉండే నిపుణులు అభిప్రాయం తెలియజేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా ఇప్పుడు ఈవీ వెహికల్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం హై ఎండ్ అంటే మనకి తక్కువ పొల్యూషన్ వచ్చే వెహికల్ అదే కాబట్టి దాని మీద ఎక్కువ 2 వీలర్స్ 4 వీలర్స్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే హెవీ వెహికల్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు హెవీ వెహికల్స్ దానికి కూడా ఇప్పుడు బస్సు సెగ్మెంట్లో తీసుకొచ్చి అవి నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ట్రయల్ రన్స్లో ఉన్నాయి, కొన్ని విజయవంతంగా కూడా నడుస్తున్నాయి. ఇక ట్రక్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే బాగా హెవీ లోడు ఉంటుంది, హెవీ లోడ్ మోయాలి, దానికి కావాల్సిన బ్యాటరీలు ఎక్కువ స్ట్రెంగ్త్ కావాల్సి వస్తుంది. అది కూడా కాస్ట్ బాగా ఎక్కువైపోయింది, దాదాపు 1.5 కోటి అవుతుంది. వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్, మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే దాదాపు 1.5 కోటి అవుతుంది. అంత మనం పెట్టుబడి పెట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్లు కట్టి అవన్నీ చేసేదానికి ఇప్పుడు సహజంగా పబ్లిక్లో ఉండేవాళ్ళు చిన్న ఆపరేటర్లు కానీ దానికి సాహసించలేరు. అయితే కొంత కేంద్ర ప్రభుత్వం దానికి కొన్ని రాయితీలు ఇచ్చి ఒకేసారి ఒక 20 బళ్ళు 30 బళ్ళు తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు, వాళ్ళు ట్రయల్ రన్గా తీస్తున్నారు బళ్ళు. ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇంకొక 6 నెలల్లో వాటి పెర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. ఈ ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు జాతీయ లెవెల్లో మనకల్లా ఈ పొల్యూషన్ తగ్గించడమే ఇప్పుడు ప్రధానమైన ఛాలెంజ్గా ఉంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. దాన్ని మనం మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే హైడ్రోజన్ ఏమో ట్రయల్స్లో ఉన్నాయి. హైడ్రోజన్ కానీ వస్తే అసలు వీటన్నిటి కూడా బెస్ట్ సొల్యూషన్ అది, కానీ అది ఇంకా చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రసాద్ గారు, మీ దగ్గర క్వశ్చన్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను. సో ఈవీ విషయం మీద మాట్లాడినప్పుడు ఒక విషయం బయట పెట్టారు.
ఒక పొల్యూషన్. సో నార్త్ సైడ్లో మనం సిటీస్ చూస్తుంటే 8 అయినా కూడా ఆ తెల్ల అందరూ ఫాగ్ అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా అక్కడ హెల్త్ అనే సమస్య అనే సిటీస్లో పెరుగుతుంది అనే విషయం అనేది మీరు కొద్దిగా పొల్యూషన్ అంటాము. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? సో యాజ్ అ డాక్టర్ మనం ఎటువంటి జాగ్రత్త పడాలి ఆ విషయాల మీద? పొల్యూషన్ అనేది చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నది. ఇప్పుడు మామూలు వరల్డ్ వైడ్గా కూడా పొల్యూషన్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. మామూలు కామన్గా మనకు తెలిసేది అంటే ఉబ్బసం ఒకటి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఒకటి, క్యాన్సర్ ఒకటి, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి అనమాట. అదే కాక ఈ మధ్య మిగతా హైపర్ టెన్షన్ రావటం ఇలాంటివి కూడా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ పొల్యూషన్కే కారణాలు చాలా ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. ఇటు మనకి ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ కనుక అయితే వాళ్ళు వేస్ట్ మెటీరియల్స్ మన కెనాల్స్లో వదిలేస్తున్నారు, తర్వాత మామూలు మిగతా వాటిలో కూడా వదిలేస్తున్నారు, మామూలుగా మన నదుల్లో కూడా కలిపేస్తున్నారు. అలాగే ప్రాపర్ సీవేజ్ డిస్పోజల్ లేకుండా కూడా ఉంది మామూలుగా పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి వచ్చేసరికి అసలు ఇప్పుడు ఇంతకుముందు పొల్యూషన్ చెకప్స్ ఉండేవి, అవన్నీ చేస్తున్నారు. పొల్యూషన్ చెకప్స్ మ్యాండేటరీ చేయడం వలన కొంతవరకు పొల్యూషన్ తగ్గింది. కానీ బట్ వెహికల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రీవియస్గా ఒకటి కనుక ఉంటే మామూలుగా లైఫ్ ట్యాక్స్ని, ఇంకో వెహికల్ ఉంటే దాన్ని డబుల్ ట్యాక్స్ చేసినా కానీ బట్ స్టిల్ వెహికల్స్ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బాగా పెరిగిపోయింది. దానివల్ల పొల్యూషన్ వచ్చేసింది. రెండోది డిఫారెస్టేషన్ ఒకటి బాగా యాక్టివ్గా అయిపోతున్నది. ఆ డిఫారెస్టేషన్ యాక్చువల్గా ఒక ప్లాంట్ని కనుక మనం తీస్తే మళ్ళీ ఇంకో ప్లాంట్ని వేయాలన్న రూల్ ఉంది. కానీ దాన్ని కూడా ఎవరు పట్టించుకోలే. గవర్నమెంట్లు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ ప్లాంటేషన్ పెంచడం చేయట్లేదు. దాని మూలన పెరుగుతుంది అనమాట. ఇప్పుడు అలాంటి చోట మన ఢిల్లీ ప్రస్తుతం అయితే ఢిల్లీ హాట్ టాపిక్ అయిపోయింది. ఢిల్లీలో అయితే చాలా దారుణంగా ఉంది. అసలు బయటికి రావద్దని సూచనలు చేయడం కూడా జరుగుతున్నది. కొన్ని కాన్ఫరెన్స్లు అలా కూడా అవాయిడ్ చేయడం కూడా జరుగుతున్నది అనమాట. దీనికల్లా సొల్యూషన్ ఏంటంటే గ్రీన్ ఫారెస్టేషన్ చేయాలి, మళ్ళీ గ్రీనరీ పెంచాలి. తర్వాత అంతకుముందు రూల్స్ ఉన్నాయి. ప్రతి బిల్డింగ్ కనుక కట్టేటైతే ఖచ్చితంగా కొంత ప్లాంటేషన్ ఉండాలి, వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉండాలని చెప్పేసి ఉంది. అలాంటివి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. పొల్యూషన్ చెకప్స్, ఆల్ వెహికల్స్కి పొల్యూషన్ చెకప్స్ చేయాల్సింది. పొల్యూషన్ మాస్కులు పెట్టుకోవచ్చు. పొల్యూషన్ మాస్క్ మూలంగా కొంచెం ఫిల్టరేషన్ ఉంటుంది కానీ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చినా అది వైద్యం చేయించుకోవడానికి మళ్ళీ అన్ని కావాలి, ఇన్సూరెన్స్లు కావాలి. అలా కాకుండా ఒక చెట్టు వేసుకుంటే వి గివ్స్ సో మచ్ ఆక్సిజన్ వస్తుంది. అది ఎస్ ప్రసాద్ గారు, అంటే ప్రాథమిక ఆరోగ్య సేవలకు సంబంధించి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టిందంటారా? అంటే ఆ స్థాయిలో మార్పులు ఏమైనా ఉంటాయంటే అలాగే కరోనా లాంటి మహమ్మారులకు సంబంధించి ఎలాంటి నివారణ చర్యలు, నిరోధక చర్యలకు సంబంధించి బడ్జెట్లో ఏమైనా ఎలాంటి చర్యలకు సంబంధించి ఏమైనా బడ్జెట్లో ప్రాముఖ్యత వచ్చిందంటారా? ఇందాక నేను చెప్పినట్టుగా మోస్ట్లీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎపిడమిక్గా అయిపోయింది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. అలాగే ఇందులో బేసిక్ ఒక అడ్రస్సింగ్ జరిగింది. ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టమని ఇప్పుడు అది సూచన వచ్చింది. ట్రామా కేర్ సెంటర్ పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు చాలా ర్యాష్ డ్రైవింగ్ పెరిగిపోయింది. తర్వాత మనందరం చూస్తున్నాం 2 వీలర్స్ మీద స్నేక్ డ్రైవింగ్ చేయటము, తర్వాత ర్యాపిడ్గా స్పీడ్గా వెళ్ళిపోవడం, స్పీడ్ లిమిట్ లేకపోవడం ఇలా జరిగిపోతుంది అనమాట. కాబట్టి గోల్డెన్ అవర్ అని ఉంటుంది. అంటే వితిన్ 1 అవర్ లోపల కనుక ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ 1 అవర్ లోపల కనుక దగ్గరలో ఉన్న క్రిటికల్ కేర్ సెంటర్ కనుక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే బేసిక్గా అందరికీ కూడా గత ప్రభుత్వాల్లో కానీ ఈ మధ్య మనం ప్రతి సంవత్సరం చేసుకున్నాం ఏంటంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనే ఒక డే జరుపుకుంటున్నాం. అంటే మనం పోల్స్ అని, అంటే కంప్రెషన్ లైఫ్ సపోర్ట్ అంటే జస్ట్ కంప్రెషన్ చేస్తే అదొకట్లకి ఆక్సిజన్ పెట్టి ఇవన్నీ చేయాలని కూడా కాకుండా జస్ట్ కంప్రెషన్ చేస్తే వాళ్ళు సర్వైవ్ అవుతారు. 1 minute 2 minutes చేసి ఈ లోపల రెఫరల్ చేశారన్నమాట. కాబట్టి ఇలాంటి సూచనలు కూడా జరుగుతున్నాయి. ఇంకా బేసిక్గా ఏంటంటే ఫోకసింగ్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయడం కూడా అందులో చూస్తున్నాం మనం. ఈ బడ్జెట్లో ఏంటంటే యోగాకి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ తర్వాత ఆయుష్కి ఇవ్వడము. ఆయుష్లో కూడా ఎక్కువ వాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ని మాడిఫికేషన్, తర్వాత ఇమ్యూనిటీని పెంచడానికి ఎక్కువ చేస్తారు. కాబట్టి చాలా కాంట్రవర్సీ జరుగుతున్నాయి. ఆయుష్కి ఎక్కువ ఫండింగ్ ఇస్తున్నారు, మా అలోపతి వాళ్ళకి ఇవ్వట్లేదని చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఎవర్ ది సిస్టమ్
దే ఫాలో. సో అల్టిమేట్గా ఒక మంచి లైఫ్ ఉన్న ఒక మనిషి ఉండాలి. అదనమాట బేసిక్. అంటే ఇంకా వ్యాక్సినేషన్, ఇంకా పైప్ లైన్లో చాలా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఇంకొకటి బేసిక్గా వాళ్ళు అడ్రస్ చేసింది అంటే ట్రైబల్ హెల్త్ సెంటర్స్ పెడతా ఉన్నారు, ట్రైబల్ హెల్త్ మామూలు ట్రెడిషనల్ సెంటర్స్ పెడతా ఉన్నారు. అలాగే సికిల్ సెలీనిమియా ప్రివెన్షన్ ఒకటి అని చెప్పేసి, తర్వాత మలేరియా ప్రివెన్షన్ అని చెప్పి, టీబీ ప్రివెన్షన్ అని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేస్తాం. రీసెంట్గా మేము ఇక్కడ మన విజయవాడ దగ్గర మైలవరం దగ్గర లంబాడి తండాలో మేము సర్వే కండక్ట్ చేసాం. ప్రజారోగ్య టీం అంతా మేము కండక్ట్ చేస్తే అక్కడ చాలామందికి అక్కడ సికిల్ సెలీనిమియా, థెలసీమియాస్ ఉన్నాయి. అంతకుముందు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రీనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. దానికి మేమంతా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఎస్పీసీఎల్ టెస్టులు చేసి వాళ్ళ క్యారియర్స్ ఎవరెవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది బేసిక్ కిందే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం థెలసీమియా సెంటర్ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి మన గవర్నమెంట్ నారా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. అలా చాలా చోట్ల థెలసీమియా సెంటర్స్ అవుతాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక సికిల్ సెలీనియా పేషెంట్స్ కనుక ఉంటే, ఒకడు కనుక ఉంటే డిసీజ్ రాదు. వైఫ్ హస్బెండ్ ఇద్దరు కనుక అయితే పుట్టే బిడ్డలకి డిసీజ్ వస్తుంది. మేము చూసామన్నమాట అక్కడున్న తండాలో ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరికి రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సికిల్ సెలీనిమియా ఉన్నది, థెలసీమియా ఉన్నది. వాళ్ళకి మంత్లీ 5,000 to 10,000 స్పెండ్ అవుతుంది ఒక్కొక్కరికి. వాళ్ళు డైలీ పనికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి దాని మీద ఫోకస్ చేయడము ఆహ్వానించదగ్గ విషయం. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం కూడా. ఎస్, మన ఈశ్వర్ గారికి సార్, మనం రవాణా రంగంలో చూసుకున్నట్లయితే కూడా డిజిటలైజేషన్ అలాగే స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలకు ఈ బడ్జెట్లో ఎంత ప్రాధాన్యం ఇవ్వబడింది? ఆల్రెడీ మన డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని వాహనాల వాటి వివరాలన్నింటినీ కూడా వాహన్ పోర్టల్ అని చెప్పి ఒకటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్లో అడుగు పెట్టేసింది. అయితే అందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో ఇబ్బందులు ఏంటంటే ఆ ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ ఇబ్బందులు పట్టించుకోకుండా ముందుకెళ్ళటం వల్ల ఒక్కొక్క వాహనం, ఒక్కోసారి కారు కానీ లారీ కానీ వివిధ కారణాల వల్ల నెల 15 రోజులు కూడా రిజిస్ట్రేషన్ అవ్వకుండానో, లేకపోతే పర్మిట్ ఇష్యూ కాకుండానో, లేకపోతే ఇంకా అటువంటి చిన్న సమస్యల వల్ల ఆగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఈ డిజిటల్ దాంట్లో ఈ ప్రగతి అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ బాగా మంచిగా ఇంప్రూవ్ చేశారు. అది అన్ని కోణాల్లోనూ ఎక్కడా కూడా అవినీతి జరగకుండా, ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా చాలా పకడ్బందీగా చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి వారు ఏర్పాటు చేసిన ఈ వాహన పోర్టల్కి మనకి సింక్రనైజ్ అవట్లా, దానికి దీనికి సాఫ్ట్వేర్ వేర్ అవడం వల్ల దాంతో ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న డేటా మొత్తం కూడా మాన్యువల్గా అప్లోడ్ చేయటం అలా చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని కూడా ఇంకా బాగా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాహన పోర్టల్ని ఇవాళ వాహన పోర్టల్ ఏదో డిజిటలైజేషన్ చేసాము అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకుంటే మన దేశం ముందుకు వెళ్ళదు. అందుకనే దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకా 1-2 ప్రైవేట్ కంపెనీలకైనా ఇవ్వాలి. అట్లాగే ప్రతి రాష్ట్రంలోనూ ఎడిట్ చేయగల ఒక నిపుణులు ఎవరైనా ఉండాలి ఇక్కడ. అలా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాణిజ్య వాహనాలు ఆగిపోయినప్పుడు మరి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రస్తుతం ఉన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జనవరి 1 నుంచి ఇప్పుడప్పుడు ఫిబ్రవరి 1 వచ్చేసింది. ఈ నెల రోజుల్లో కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవ్వాల. దానికి ఏదో VLTD సమస్యలని ఇయని. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఆ డిజిటలైజేషన్కి సంబంధించిన ఒక ఎడిట్ చేయగల ఆఫీసరు ప్రతి రాష్ట్రంలోనూ ఉండాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా దాన్ని ఫైల్ చేసుకుని ఆ సమస్యను కానీ పరిష్కారం చేస్తే అటు వెంటనే ఆ వాహనాలు రిజిస్ట్రేషన్ అయిపోతే అటు పని చూసుకుంటాయి. నెల రోజులు బండి ఆగిపోవటం వల్ల అది దాదాపు ₹1,00,000 EMI కట్టాలి. ఎవరు తీసుకొచ్చి కడతారు ఆ ₹1,00,000? ఆ ₹1,00,000 మీద ఇప్పుడు ఎవరి మీద భారం వేయాలి? ఎవరో కోర్టుకి వెళ్ళక ఇవన్నీ చేయక ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా అందించాలి. అది డిజిటలైజేషన్ చేసాము అయిపోయిందని అనుకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు మానిటరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ VLTD సమస్య కూడా ఏంటంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అని చెప్పి అన్ని బళ్ళకి ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసింది. అయితే దాన్ని మానిటరింగ్ చేయడానికి మానిటరింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయి?
అక్కడ ఢిల్లీలో ఉన్నాయా లేదా పోనీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎక్కడ పెట్టారు, అవి ఏమీ లేకోకుండా ఇవన్నీ వృధాగా పెడితే ఎట్లా? డిజిటలైజేషన్ చేసేదానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికాబద్ధంగా ప్రజలకు, ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజలకు సేవ చేయాలి, త్వరితగతిన వాడికి సేవలు అందించాలి. డిజిటలైజేషన్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఎక్కడా తప్పులు జరగకుండా, ఫ్రాడ్ జరగకుండా మన సమాజానికి విలువైన సేవలు త్వరితగతిన అందించడానికి డిజిటలైజేషన్. అసలు దాని ప్రాథమిక సూత్రమే తేడా వస్తుంది అక్కడ. వాటిని అధిగమించాలంటే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం. అట్లాగే రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని అడగాలి, ఇట్లా మాకు పలానా సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్య తీర్చడానికని. మరి వాస్తవంగా మన రాష్ట్రం డిజిటలైజేషన్లో చాలా అడ్వాన్స్గా ఉంది, అది ఆ సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న వాహనాలే చాలా విపరీతమైన జాప్యానికి, ఒక్కో పనికి లేట్ అయిపోయి మనకి కూడా చెడ్డ పేరు వస్తుంది. అది దానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎస్ ప్రసాద్ గారు, ఫైనల్గా చెప్పండి, అంటే ఆరోగ్య రంగంలో చూసుకున్నట్లయితే కూడా ఈ బడ్జెట్లో వైద్య పరిశోధనలకు కానీ, డబ్బింగ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం కానీ నిధులు ఈ బడ్జెట్లో ఎంతవరకు కేటాయించింది, దీనికి సంబంధించి ఏమంటారు? వైద్య పరిశోధనలకి కేటాయింపులు బాగా జరిగినాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. చాలామంది ఏంటంటే ఇప్పుడు పిహెచ్డీలు చేసేవాళ్ళు కూడా అంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అట్లా చేసి పిహెచ్డీలు ఇబ్బంది పడారు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ సపోజ్ ఫారిన్ కంపెనీస్లో కానీ లేకపోతే ఫారిన్ ప్లేసెస్లో కానీ ట్రైనింగ్ వెళ్ళడానికి వెళ్తే వాళ్ళకి స్టైపెండ్ లాగా ఇవ్వడానికి కూడా 60,000 నుంచి 70,000 దాకా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ వచ్చింది. నిజంగా ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే మనం దేశంలో, మనం ఇతర దేశాల్లో ఉన్న పరిశోధనల కంటే మన దేశంలో వైద్య పరిశోధనలు వెనుకబాటుగా ఉన్నాయి. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఒకటంటే మన సరైన డేటా కలెక్షన్ లేకపోవటము, తర్వాత గవర్నమెంట్ దాని మీద ఇన్సిస్ట్ చేయకపోవటము, లేకపోతే మనలోనే అంత ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా ఉన్నాయి. కాబట్టి వేరే కంట్రీస్లో జరిగే పరిశోధనల మీద మనం ఆధారపడి చేస్తున్నాం. ఉదాహరణ చైనా పరిశోధనలు కానీ, కొరియా పరిశోధనలు, జపాన్ పరిశోధనలు, అమెరికా పరిశోధనలు, వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మేము ఫాలో అవుతున్నాం. అలా కాకుండా మనకి ఇలా పరిశోధన సంస్థలకి ఫండింగ్ ఇవ్వడము, అలాగే వాళ్ళకి పరిశోధన చేద్దాం అనుకున్న వాళ్ళకి అట్లా సహాయం చేయడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇంకొక విషయం ఇందాక నేను చెప్పలేకపోయాను. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సింది గవర్నమెంట్. ఎందుకంటే జిఎస్టీ చాలా ఎక్కువ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీద. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ఆరోగ్యశ్రీ పథకాలు, తర్వాత అయితే నేషనల్గా అయితే ఆయుష్మాన్ భావ పథకాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి 25 lakhs క్యాప్ పెడుతున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే సరైన పర్యవేక్షణ ఉండాలి. దానికి మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు చూసాం, గత 2-3 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి డబ్బులు అలానే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని బందులు చేయటము, తర్వాత ఇట్లా మామూలుగా రోడ్డు మీద రావడం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి దీనికి ఈ ఆయుష్మాన్ భారత్ కానీ దీనికి కానీ సరైన వ్యవస్థ ఉండాలి. మనందరికీ తెలిసిందే, పబ్లిక్ అందరికీ తెలిసిందే, ఇన్సూరెన్స్ ఉన్నదని పేషెంట్ కనుక వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్లు చాలా వేస్తాయి. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అయిపోయినాక మళ్ళీ తక్కువ బిల్లులు పడుతుంటాయి మనందరికీ. కాబట్టి ఇలా మానిటరింగ్ జరగాలి. ఇన్సూరెన్స్ వాళ్ళు వేధింపు జరుగుతున్నాయని అంతకుముందు మనం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు సపోజ్ ఒక 10 lakhs క్లెయిమ్ ఉందంటే వాళ్ళు 2 lakhs ఇచ్చే, 1 lakh ఇచ్చే, లేకపోతే రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఫోకస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే కాకుండా మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాంట్లో ఫెసిలిటీస్ కానీ, తర్వాత డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా దృష్టి కలపాలి. ఎందుకంటే ఆల్ ది అదర్ కంట్రీస్, నిన్న మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్లో దే ఆర్ గివింగ్ 13% ఆఫ్ ది జీడిపి. తాలిబాన్ కూడా 13.3% ఆఫ్ ది జీడిపి ది అలొకేటెడ్ టు హెల్త్ బడ్జెట్. శ్రీలంక కానీ, ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ హెల్త్ బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు. మన దేశంలో దాంట్లో మనం వెనకబడిపోతున్నాం ఎన్ని సంవత్సరాల పాటు చూస్తున్నా కానీ. ఎందుకంటే గవర్నమెంట్ కానీ ఎవరైనా మనమైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మనిషి హెల్దీగా ఉంటే 50 సంవత్సరాలు వర్క్ చేయగలిగిన వాడు 70 ఏళ్ళు పనిచేస్తాడు. దాని మీద ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మ్యాన్ అవర్స్ పెరుగుతాయి, తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. కాబట్టి మనకి ఓవరాల్గా జీడిపి కూడా పెరుగుతుంది. దీన్ని కూడా ఆలోచించాల్సింది ప్రభుత్వాలని మా ఉద్దేశం, ప్రజారోగ్య ఉద్దేశం. దీన్ని నాన్ ప్రాఫిటబుల్
సెక్టర్ కింద ఫీల్ అవుతున్నారు. ఏది మెడికల్ ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ కానీ. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు డైలీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అనేది, అలాగే ప్రొడక్టివిటీ పెరుగుతుందని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేయాలి. మన కోవిడ్ టైంలో మనం చూసాం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్సే చాలామందిని కాపాడినాయి. ఆ టైంలో మేము 23 ఐసోలేషన్ సెంటర్స్ రన్ చేసాం. మేము కోవిడ్లో 23 ఫ్రీ ఐసోలేషన్ సెంటర్స్ రన్ చేసి చాలామందికి ఇచ్చేసాం అనమాట. అంటే ఫ్రీ మెడిసిన్, అకామిడేషను, ఫుడ్ కూడా చేసాం అనమాట. కాబట్టి ఎక్కడైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయో లైఫ్ స్టైల్స్, లైఫ్ స్కిల్స్, తర్వాత లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది. దాని మీద కూడా ఫోకస్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు, అలాగే ఈశ్వర్రావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సారీష్ గారు. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. To diversify farm outputs, increase productivity, enhance farmers' incomes, and create new employment opportunities. To diversify farm outputs, increase productivity, enhance. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.